హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ కిచెన్ ట్రీట్స్. ఇవాల్టి వీడియోలో మనం చూడబోయే రెసిపీ వెరీ సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండే ఆలూ పరాటా. ముందుగా చపాతీని చేసుకోవడానికి మనం పిండి కలుపుకుందాము. సో ఇక్కడైతే నేను ఒక 2 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను. అందులోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి అంతా కూడా ఇలా కొంచెం కలిసిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక 4 పొటాటోస్ని ఇలా బాయిల్ చేసుకోండి. ఇవి చల్లారిన తర్వాత వాటి పీల్ అంతా తీసేయాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఇంకా ఒక 2-3 పచ్చిమిర్చీలు ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసిన పొటాటోస్ని ఇలా మ్యాషర్ యూస్ చేసుకొని అన్నీ కూడా మ్యాష్ చేసుకోవాలి. ఎక్కడ పెద్ద పెద్ద పీసెస్ అనేవి లేకుండా నీట్గా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇందులోకి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, కారము, ధనియా పౌడర్, ఇంకా జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చపాతీ పిండిలోంచి కొంచెం తీసుకొని ఇలాగ ఒక చిన్న చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న పొటాటో స్టఫింగ్ని పెట్టుకొని మొత్తం అంతా కూడా కవర్ అయ్యేలాగా సీల్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పైనున్న పిండి రిమూవ్ చేసేయాలి. సో ఇలా జాగ్రత్తగా స్టఫ్ చేసుకొని ఇంకా కొంచెం పొడి పిండి జల్లుకొని మనం చపాతీని రోల్ చేసుకోవాలి. స్టఫింగ్ అనేది బయటకు వచ్చేయకుండా నీట్గా రోల్ చేసుకోవాలి. సో ఇదే ప్రాసెస్ని మనం రిపీట్ చేసుకొని మొత్తం పిండి అండ్ స్టఫింగ్ అంతా కూడా యూజ్ చేసి పరాటాలు ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం రోల్ చేసుకోండి. ఆలు స్టఫింగ్ పెట్టుకొని ఎక్సెస్ పిండిని రిమూవ్ చేసేయండి. తర్వాత మనం సాఫ్ట్గా ఒత్తుకుంటూ పరాటాలని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం రోల్ చేసి పెట్టుకున్న పరాటాస్ని పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి. ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత రెండో సైడ్ కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పరాటాని ఫ్లిప్ చేసుకోవాలి. సో ఇలా అటు ఇటు కూడా తిప్పుకుంటూ పరాటా అంతా కూడా ఈవెన్గా కాలేలాగా మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. సో చూస్తారు కదా, ఈవెన్గా కాలింది. ఇదే విధంగా మనం రోల్ చేసి పెట్టుకున్న పరాటాస్ అన్నీ కూడా కాల్చుకోవాలి. అంతే అండి, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.